హట్టహాసంగా బాల త్రిపుర సుందరి దేవి శ్రావణ సారే కార్యక్రమం నిర్వహించారు. ఊరేగింపు కాకినాడ ఇంద్రకీలాదిగా పేరొందిన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారికి శ్రావణ మాసం సార అందజేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి ఏటా కూడా కాకినాడ నగరానికి చెందిన మహిళా భక్తులు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా భావించి పోటాపోటీగా అమ్మవారి సారెకు సంబంధించి ద్రవ్యాలను సమకూర్చుతుంటారు. బాల త్రిపుర సుందరి దేవి సేవా బృందం కొల్లి సరోజ నేతృత్వంలో శ్రావణ శుక్రవారం తొలివారం నాగపంచమి పర్వదినం సందర్భంగా కాత్యాయని కోలాటం, డోలు, సన్నాయి మేళాల మధ్య అమ్మవారికి సార అందజేశారు. ఆలయంలో వేయించేసినటువంటి మన బాలా త్రిపుర సుందరి అమ్మవారికి శ్రీ బాలా త్రిపుర సుందరి సేవా సమితి బృందం ఆధ్వర్యంలో సరోజ గారు ప్రతి శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి సారీ ఇవ్వడం గత కొంతకాలంగా అనాదిగా ఆచారంగా వస్తుంది. అందులో భాగంగా ఈ రోజున శుక్రవారము పంచమి తిథి మొదటి శుక్రవారం. దీన్నే మనం ఇంకా విశేష పర్వదంగా చెప్పుకోవాలంటే గరుడ పంచమి, నాగ పంచమి అని కూడా చెప్పుకోవాలి. అమ్మవారికి అన్ని మాసాల్లో కల్లా శ్రావణ మాసం చాలా ప్రీతికరమైన మాసం. అందున ఈ శుక్రవారము పంచమి తిథి చాలా విశేషమైన పర్వతం. అది కలిసి రావటం అంటే మామూలుగా అయితే కనుక ఈ శుక్రవారం రోజున ఈ షష్ఠో లేకపోతే తదియో ఏదో పాడ్యమో ఇలాగా వస్తూ ఉంటాయి. కానీ పంచమి తిథి కలవటం అనేది చాలా పర్వదినం. ఈ పర్వదినం రోజున ఈ కార్యక్రమం ఆవిడ సంకల్పించిన 10 మందికి కూడా తెలియపరిచి అందరూ కూడా భాగస్వాముల వారి ఇందులో అమ్మవారి యొక్క కృపాకటాక్ష వీక్షణాలన్నీ కూడా కేవలము ఆవిడికి సరోజ గారికి వారి కుటుంబానికే కాదు, ఈ భక్తజన మహిళా సమూహం అందరికీ వారి కుటుంబాలకి కూడా చెందాలనేటువంటి సదుద్దేశం చేతన అందరి ద్రవ్యము కూడా ఇందులో వేయించి శక్తి కొలది శక్తికి మించి ఆవిడ ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ వస్తుంది. అయితే అమ్మవారు ఏదైనా సరే మనం చేసేమనుకునే దానికంటే అమ్మ మా చేత చేయించింది అని అనుకోవడం అనేది బాగుంటుంది. అమ్మ ఏ విధంగా అయితే సంకల్పించుకుందో ఆ రకంగా మనము అమ్మవారికి ఏ ద్రవ్యము కూడా ఎక్కడా లోటు లేకుండా అమ్మవారికి ఈ సంవత్సరము కూడా 108 రకాలు, రకానికి 108 చొప్పున. అది చాలా గొప్ప విశేషం. ఒక వ్యక్తి చేయడం అనేది చాలా కష్టము. అయినా సరే ఒక వ్యక్తి శక్తిగా మారి ఈ మహిళా శక్తితోటి ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వెనక నుండి ప్రోత్సహిస్తున్నటువంటి మన ఈవో గారు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అర్చక స్వాములు, అదేవిధంగా ఆలయం బాలా త్రిపుర సుందరి రామలింగేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఈవో గారు, అక్కడ ఉన్న సిబ్బంది, ఇప్పుడు ప్రత్యేకంగా మనకి గ్రంథి నారాయణరావు బాబ్జీ గారు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన వీరందరి యొక్క ప్రోత్సాహంతో ప్రత్యేకంగా ఈ మీ యొక్క సహాయ సహకారంతో ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం యొక్క విధి విధానాలు చెబుతాను. చాలా శ్రద్ధగా వాటిని అన్వయించుకుంటూ చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితం. ముందుగా మీ గోత్రనామాలతో చిన్న సంకల్పం అని చెప్పిస్తాను. అనంతరము సరోజ గారు అమ్మవారి యొక్క పటాన్ని పట్టుకుంటారు. వారికి పక్కన అంటే ఇందులో ముందు నుంచి కూడా ఈ ఒక్క కార్యక్రమమే కాదు, దసరాల్లో నవమి రోజున ఆవిడ సుమారుగా ఒక 50-60 వేల మందికి బూరెలు ప్రసాదం, మామూలుగా ఏదో రవకేసరి చేయటమో లేదా ఎన్నో ప్రసాదం చేయటమో వేరు, మొత్తం అందరికీ కూడా బూరెలు వండించి ప్రసాదంగా పంచిపెడుతుంది. దీంతో పాటు ఇంకా చాలా విశేషమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రధానంగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారు ఆ సరోజ గారు చెప్పిన దాని ప్రకారంగా ఆ దగ్గర వెనకాల నడుస్తారు. ముందుగా కోలాటము, డోలు, సన్నాయి ముందు ఉంటుంది. అనంతరము సరోజ గారు ఫోటో పట్టుకుని ఉంటారు. వారితో పాటు ఆ 10 మంది ఎవరైతే ఉన్నారో అక్కడ ఉంటారు. వారి వెనకాల ఏదో అక్కడెక్కడో ఉన్నవాడు కూడా మనం చూసి తప్పుకోవాలి. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి శ్రీవారికి కాకినాడ జిల్లాలోనే కాకుండా కాకినాడ నగరంలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో
అత్యంత పవిత్రమైన మాసంగా పేరొందిన శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం ఈ అమ్మవారికి రామరపేట శివాలయం నుంచి బాలాత్రి పురుషుందరి ఆలయానికి ఈ బాలాత్రి పురుషుందరి సేవా ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అమ్మవారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ కాకినాడ భక్తులకు విజ్ఞప్తి. అమ్మవారిని అతి పవిత్రంగా మరియు అతి దర్శించుకుంటారు. ప్రత్యేక దర్శనం 50 రూపాయలు మరియు అతి శీఘ్ర దర్శనం 20 రూపాయలు కలుగు. ఈ యొక్క శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదనే సదుద్దేశంతో మేము అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అదేవిధంగా పాలు పంచుకున్న ఆలయ అర్చకులు చిత్తూరు సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారికి, బాలా త్రిపుర సుందరి సేవా సమితి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి సరోజ గారికి కూడా మా ఆలయం తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడున్నా సరే మా ఆలయం తరఫున ఎప్పుడు కూడా బద్ధత ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి కృప కటాక్షాలతో పాటు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబం పైన కూడా ఎల్లప్పుడూ ఉండాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే. మేము ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాము. అలాగే నా తోటి ఉన్న నా తోటి కానీ అన్న తమ్ముడు కానీ అందరూ కూడా మేము ఒక కుటుంబంగా ఒకే పాటలో నడిచి అందరూ ఒక పాట అనుకొని అలాగే మన బాలాత్రి అమ్మవారికి సారి పెట్టడం జరుగుతుంది. మనం అలాగే మళ్ళీ 3వ వారం లోకలమ్మ గుడికి కూడా అలాగే ఇవ్వడం జరుగుతుందమ్మా. ఈ సంవత్సరం కూడా అందరూ కూడా మాకు ఈ పద్మావతి గారు అలా శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ముందుండి నన్ను నటిస్తున్నారు. అలా మా టీం అందరూ కూడా ఏదైనా సరే ఏ కార్యక్రమం వచ్చినా వాళ్ళు నాతోనే ఉండి నన్ను ముందుండి నటిస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చెప్తున్నాను.